అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భావ దృశ్య కవితా వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత జింకా సుబ్రహ్మణ్యం గారి పుస్తకం నా నేస్తం. నేను పుస్తక ప్రేమికుణ్ణి, నేను పుస్తక ఆరాధకుణ్ణి. పుస్తక ముఖార విందాన్ని వీక్షించకుండా ఓ రోజైనా గడపలేని వాణ్ణి. మానవ జీవనం ఇంత సుఖమయంగా ఉండేందుకు, ఇంత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తున్న నా మంచి పుస్తకాలు. లోకానికి వెలుగు వాకిళ్ళు, అవి విజ్ఞానపు లోగిళ్ళు. వేల వేల ఆలోచనలకు పురుడు పోసే అక్షర లక్షల గనులు. జగతి రూపునే కాదు, మనిషి గతిని మార్చి మామూలు మనస్సులను సైతం మహనీయులుగా తీర్చిదిద్ది మహానుభావులుగా మలిచింది పుస్తకం. నేను ప్రేమిస్తున్న నా పుస్తకం నా ఉద్రేక భావాల గందరగోళం నుంచి బయటపడేందుకు ఓ రహదారి చూపుతుంది. నన్ను నేను ప్రేమించుకొన్నంతగా ఇతరులను ప్రేమించే తత్వాన్ని నేర్పుతుంది. పంజరంలో పక్షిలా ఉన్న నాకు ఆలోచనల భావనాకాశంలోకి తీసుకెళ్లి హద్దులు లేని ప్రపంచ లోగిళ్లలో స్వేచ్ఛా విహారాన్ని నేర్పిస్తుంది. సరికొత్త ఆలోచనలకు పదును పెట్టి మేధో పురోగమనానికి పునాదిలా నిలిచింది. విప్లవాత్మక మార్పులతో నాలో సరికొత్త చైతన్యానికి పురులు విప్పుతుంది. సంస్కార దీపాన్ని వెలిగించింది, సంకుచిత భావాలను తొలగించింది. నా మనస్సుకు, హృదయానికి రెక్కలిచ్చింది. బురద నుండి బయటపడవేసి నా చుట్టూ ఉన్న మౌఢ్యం నుండి, నీచం నుండి విశాలమైన ప్రపంచ దృశ్యాలను నా ముందు పరచి విశాల భావ లోగిళ్లలోకి నన్ను నడిపించింది. విశ్వజనీన అనుభవ సంపదకు పునాదులు వేసింది. ఉదాత్త ఆశయాలతో, ఉన్నత లక్ష్యాలతో పురోగమించేందుకు దిక్సూచిలా నిలిచింది. ఆటుపోట్లకు తట్టుకొనేలా చేసి సరైన దారిలో నడిపించడమే కాదు, కష్టాల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆనందంలో సంయమనాన్ని నేర్పింది. పంచేంద్రియాలను మేల్కొలిపి జీవితానికి కొత్త సౌందర్యాన్ని కల్పించింది. నా పుస్తకాలతో చెలిమి చేస్తే హరివిల్లు రంగుల్ని, ఆకాశ నీలిమల్ని కళ్ళ ముందు పరచడమే కాదు, ప్రకృతిలోకి, దేశ దేశాల్లోకి, మనుషుల మనసుల్లోని అంతరంగాల్లోకి దూసుకుపోయి ఓ చక్కని అనుభూతుల లోకంలో విహరింపజేస్తుంది. మనసులోని గజిబిజి ఆలోచనలకు ఓ మంచి పరిష్కారాన్ని ఇచ్చి జీవితంలో ఎన్నో సాధించాలన్న సత్సంకల్పానికి పట్టం కట్టి జీవితానికి అర్థాన్ని నేర్పింది. అందుకే నేను కల్లాకపటం లేని పుస్తకాలతో నేస్తం కడతా. ఎందరో మహాత్ముల జీవిత పుటలతో నాకు నిత్యం స్ఫూర్తినిస్తూ నన్ను ఓ ఆదర్శం వైపు పయనింపజేసే నా పుస్తకాలు నిశ్శబ్ద క్రియాయోగిలా, మౌన తపస్విలా కనిపించినా, నోరు విప్పని ఉపాధ్యాయుడిలా అగుపించినా నాకు అనునిత్యం మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తూ, తేజోవంత మార్గంలో విహరింపజేస్తూ, పరిపూర్ణ వ్యక్తిత్వంతో నన్ను నడిపిస్తున్న నా పుస్తకాలు నా మంచి నేస్తాలు. అదే నా జీవిత వెలుగు జ్యోతులు. ఇంతటితో ఈ కవిత సమాప్తం. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ రచన.